సో మనం ప్రీవియస్ క్లాస్లో మనం ఇన్కమ్ ట్యాక్స్ కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ ఇంట్రడక్షన్ మనం చూసాము. ఇప్పుడు కొంచెం లోపలికి వెళ్దాం. అసలు ఇన్కమ్ ట్యాక్స్లో టెక్నికల్ టర్మ్స్ ఏంటి, అసలు బ్రీఫ్ ఐడియా తెచ్చుకున్నాం. అసలు మన ఇన్కమ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, ఏంటి అసలు అసెస్మెంట్ ఎప్పుడు ఎప్పుడు క్యాలిక్యులేట్ చేస్తారు, ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అనేది మనం ఒకసారి చూద్దాము. ఇప్పుడు అన్నిటికంటే ముందు మనం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనే యాక్ట్ ఉంది ఇన్కమ్ ట్యాక్స్కి. దాంట్లో వచ్చేసి ఫస్ట్ ఇక్కడ ఇంట్రడక్షన్కి సెక్షన్ 4 అని ఒక సెక్షన్ ఉంటుంది. దాన్ని చార్జింగ్ సెక్షన్ అంటారు. ఆ సెక్షన్ 4 డెఫినేషన్ ఒకసారి బోర్డు మీద రాస్తే దాని డెఫినేషన్స్ నెంబర్ చెప్తాను. ఒకసారి రాస్తాను, ఒకసారి చూడండి. ఎవ్రీ పర్సన్, ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుంది కాబట్టి ముందు ఒక స్టేట్మెంట్ రాస్తాను. దాని తర్వాత ఒక్కొక్క డెఫినేషన్ నేను చెప్పుకుంటూ వస్తాను. ఇక్కడ మొదలెడదాం. ఎవ్రీ పర్సన్ whose total income of the previous year exceeds the income not chargeable to tax. Chargeable to tax. Not chargeable to exceeds the total income not chargeable to tax. Then he shall be liable to pay tax as per the rates prescribed in the Financial Act in the relevant అసెస్మెంట్ ఇయర్. కాబట్టి ఇప్పుడు మనం ఈ సెక్షన్ 4 చార్జింగ్ సెక్షన్ చూసుకున్నాం. ఇందులో ఒకదానికి ఒక డెఫినేషన్ ఉందండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ పర్సన్, దాని తర్వాత టోటల్ ఇన్కమ్, ఇది ఒక డెఫినేషన్ చెప్పాలి. దీని తర్వాత ఇక్కడ ప్రీవియస్ ఇయర్ అంటే ఇక్కడ ఎలా చూస్తారో చూడాలి. దీని తర్వాత exceeds the total income not chargeable to tax అంటే ఏంటో మనకు తెలియాలి. and he shall be liable to pay tax as per the rates prescribed in the Financial Act అంటే ఏంటో తెలియాలి. మళ్ళీ అసెస్మెంట్ ఇయర్ అంటే ఏంటో కూడా తెలియాలి. కాబట్టి మనం ఇప్పుడు ఒక్కొక్కటి మనం నేర్చుకుంటూ వద్దాం. ఫస్ట్ వన్ మనకి పర్సన్ అంటే ఇప్పుడు డెఫినేషన్ ఒక్కసారి చూద్దామండి. ఒకసారి చెప్పేస్తున్నాను. ఇది మామూలుగా మీకు చెప్పడానికి నేను రాశానంటే ఓకే. మామూలుగా ఈ డెఫినేషన్ మన మైండ్లో పెట్టుకుంటే ఇంకా అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఫస్ట్ వన్ పర్సన్ అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా మీనింగ్ అయితే చెప్పలేదు కానండి. కానీ ఇక్కడ ఇంక్లూడ్స్ అంటే ఇది ఇంక్లూజివ్ డెఫినేషన్ అండి. ఇది అంటే పర్సన్స్లో ఎవరెవరు ఉంటారు వాళ్ళ గురించి మాత్రం చెప్పారు. అంటే పర్సన్ ఇక్కడ ఇంక్లూడ్స్, ఎవరెవరు ఇంక్లూడ్ అవుతారో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇండివిజువల్స్, పర్సన్స్లో ఇండివిజువల్స్ ఉంటారండి. ముందు ఇండివిజువల్స్ అంటే మేల్ ఫీమేల్స్ అంటే న్యాచురల్ పర్సన్స్ అందరూ వచ్చేస్తారండి ఇండివిజువల్స్. ఓకే. సెకండ్ వన్ కంపెనీ. కంపెనీ మనకు తెలిసిందే కదా, ఆర్టిఫిషియల్ పర్సన్. దీనికి సెపరేట్ లీగల్ ఎంటిటీ వచ్చింది. నాకు లా ప్రకారంగా తెలుసు కంపెనీకి ఒక సెపరేట్ లీగల్ ఒక సెపరేట్ పర్సన్గా ట్రీట్ చేస్తారండి. ఓకే. మూడోది వచ్చేసి పార్ట్నర్షిప్ firm including LLP. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి. అసలు పార్ట్నర్షిప్ అనేది ఒక ఫామ్. పార్ట్నర్షిప్ ఫామ్ అంటే ఇక్కడ ఏంటంటే మన లాలో ఏం చదువుకున్నామంటే పార్ట్నర్షిప్ ఫామ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ ద పార్ట్నర్స్. అంటే పార్ట్నర్షిప్ ఫామ్కి ఒక సెపరేట్ లీగలిటీ లేదు. కానీ ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం మనకు అర్థమైంది ఉన్నది ఏంటంటే
పార్ట్నర్షిప్ ఫామ్ కూడా సెపరేట్గా పర్సన్గా చూపించమని చెప్పారు. ఓకే, ఇది పార్ట్నర్షిప్ ఫామ్ కూడా సెపరేట్ ఒక పర్సన్గా అయింది. దీని తర్వాత లోకల్ అథారిటీ. లోకల్ అథారిటీ ఇది మనకు తెలుసు కదండి. మన చుట్టూ మన మున్సిపాలిటీ వాళ్ళు, కంటోన్మెంట్ బోర్డు, అవన్నీ మున్సిపల్ కార్పొరేషన్స్, ఇవన్నీ లోకల్ అథారిటీ కింద వచ్చేస్తాయి. ఇవి కూడా ఒక సెపరేట్ పర్సన్స్ కింద మనం చూడాలి. ఓకే, ఫస్ట్ నెక్స్ట్ 5 బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఓకే, బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ అంటే ఏం లేదు. ఇండివిజువల్స్ ఉంది కదంటే ఇప్పుడు మామూలుగా అంటే బాడీ ఈ ఇండివిజువల్స్ ఎవరైనా అందరూ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఏదైనా ఒక బిజినెస్ అలాంటివి ఏమైనా చేస్తే కనుక దానికి ఒక సెపరేట్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ అలాంటివి ఇస్తే కనుక అది కూడా ఒక సెపరేట్ పర్సన్ గా మనం ట్రీట్ చేయాలండి. ఓకే, అంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కూడా పర్సన్లో వచ్చేస్తారు. ఓకే, 6 అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఓకే అండి, ఇప్పుడు చూడండి అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే ఇక్కడ అందరు పర్సన్స్ కనిపిస్తారు కదండి. ఇప్పుడు ఈ అందరు పర్సన్స్ ఒక గ్రూప్ కింద ఫామ్ అయ్యి ఏదైనా ఒక బిజినెస్ అలాంటివి ఏదైనా పెట్టి ఏదైనా ఇన్కమ్ ఎర్న్ చేస్తే కనుక వాళ్ళని కూడా ఒక సెపరేట్ పర్సన్ కింద చూడాలని చెప్పారండి. వాళ్ళని కూడా ఇంక్లూడ్ చేశారండి. నెక్స్ట్ ఎవ్రీ ఆర్టిఫిషియల్ judicial person. ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ అంటే ఇందులో ఎవరైనా కవర్ అవ్వకపోతే ఇందులో కవర్ అవుతారండి. ఇప్పుడు నేను మొన్న రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ విన్నానండి. ఏంటంటే ఒక ఓనర్ ఉన్నాడండి. ఒక ఓనరు తన ఇంకా చివరి దశ వచ్చేసరికి తన ఆస్తిని ఏదైనా ఒక యానిమల్ పేరు రాసేసాడండి. అంటే ఇప్పుడు ఆ యానిమల్ మీద ఆస్తి పేరు ఉంది కాబట్టి ఆ యానిమల్ దానికి ఓనర్. అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. ఒకసారి ఆ యానిమల్ ఇందులో ఎక్కడ వచ్చింది, నేను ఎక్కడ రాలేదు, అంటే ఇక్కడ వచ్చే ఛాన్స్ ఏమో ఉన్నట్టు అనిపిస్తుంది. అంటే దాని మీద వచ్చే ఇన్కమ్ ఆ యానిమల్ పేరు మీద ఇంకో ట్యాక్స్ కట్టాలండి. అంటే ఆ యానిమల్ ఎవరైనా పెంచుకున్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇది రీసెంట్గా నేను ఒకసారి చదివానండి. అంటే ఆ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అది వాళ్ళు యానిమల్ టేక్ కేర్ చేసుకునే వాళ్ళు కదా. ఒకవేళ మైనర్లో ఉందనుకోండి, ఒకవేళ మైనర్ ఉంటే మైనర్ అయితే కనుక మైనర్ అవ్వకూడదు. అంటే మైనర్ వాళ్ళకు ట్యాక్స్ కట్టదు కాబట్టి వాడి ఇన్కమ్ని వాళ్ళ ఫాదర్ వాళ్ళ మదర్ దాని మీద ట్యాక్స్ కడతారు. అంటే వాళ్ళని కూడా ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్స్ కింద ఇంక్లూడ్ చేశారు. అంటే చాలా వరకు అందరూ ఇంక్లూడ్ అయిపోయారు పర్సన్స్లో. మనం అంటే అందరికీ ఒక రెస్పాన్సిబుల్ ఉంది ట్యాక్స్ కట్టడానికి. ఓకే అండి, ఇదే పర్సనల్ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. నెక్స్ట్ ఇప్పుడు మనం అసలు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి అని చూద్దాం ఒకసారి. ఫైనాన్షియల్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ మనకి కట్టేటప్పుడు అండి, ఇప్పుడు ఫైనాన్షియల్ ఈ ఇయర్ కట్టాలి, ఈ ఇయర్ అయిన తర్వాత ఇయర్ కట్టాలి అని అంటూ ఉంటారు కదండి. అంటే అది ఫైనాన్షియల్ ఇయర్. అంటే ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధమైందండి. అంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇయర్ ఎలా మొదలవుతుందంటే అండి, 1st April సో అండ్ సో ఇయర్. అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. 1/4/2000 ఇప్పుడు 2021 అండి టు 31/3/2022. ఇది చూసుకున్నారనుకోండి. అంటే ఇది ఒక ఇయర్ అండి, ఇందులో 12 months ఉన్నాయి. ఇది ఒక మామూలు ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే 12 months ఒక ఫైనాన్షియల్ ఇయర్ కింద లెక్కండి. ఇది ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఇది ఇంకా ఇలా ఫైనాన్షియల్గా మనం తెలుసుకో మనకి చాలా చూస్తూ ఉంటాం. చాలా కంపెనీస్ కూడా అంటే వాళ్ళు ఉంటాయి ఫైనాన్షియల్ ఇయర్ 12 months అంటారు. 1/4/2021 చాలా మంది ఇదే పాటిస్తారు బయట కూడా కంపెనీస్లో. కానీ ఇన్కమ్ ట్యాక్స్ మాత్రం మనం ఇయర్ కింద ఇలాగే ఇయర్ కింద తీసుకోవాలండి. అంటే April 1st నుంచి ప్రారంభం అవ్వాలి, నెక్స్ట్ ఇయర్ మార్క్స్తో ఎండ్ అయిపోవాలి. దాన్ని ఫైనాన్షియల్ ఇయర్ అంటారు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ డెఫినేషన్ చూద్దామండి. ఇప్పుడు ఇందాక నేను ఒక ప్రీవియస్ ఇయర్ అని చెప్పాను. ప్రీవియస్ ఇయర్
ప్రీవియస్ ఇయర్ అంటే ద ఇయర్ ఇన్ విచ్ వి విల్ ఆన్ అవర్ ఇన్కమ్స్. అంటే ఇప్పుడు ఏంటంటే అండి ఇది ఒక ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ అంటే మనం ఒక ఇయర్లో మనం ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసామో అది మొత్తం ఒక టోటల్ ఇన్కమ్ కింద మనం కలుపుకొని అన్ని మన ఇన్కమ్ ఆ ఇయర్లో ఎంత ఇన్కమ్ చేసామో చూస్తామండి. అది ప్రీవియస్ ఇయర్ చూస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ దాని తర్వాత ఒకసారి ఆగా దీన్ని ఇన్ డీటెయిల్ చెప్తాను ఒకసారి. ఇప్పుడు అసెస్మెంట్ ఇయర్ ఒకసారి చూసాను, ఇల్లు కలిపి చెప్తాను. అసెస్మెంట్ ఇయర్ అంటే ద ఇయర్ ఇన్ విచ్ యూ పే ద ట్యాక్స్. ఏ ఇయర్లో అయితే మనం ట్యాక్స్ కడతామో దాన్నే అసెస్మెంట్ ఇయర్ అంటాము. ఇప్పుడు ఇక్కడ మెయిన్ ఒక చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకవేళ నేను ఫైనాన్షియల్ ఇయర్ 2020 to 21 ఒక ఫైనాన్షియల్ తీసుకున్నానండి. ఇంకోటి ఏంటంటే 2021 to 2022 ఇలాగండి. నేను ఇయర్ ఒక ఫైనాన్షియల్ ఇయర్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఈ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేశానండి. ఈ ఇయర్లో మొత్తం ఇన్కమ్ చేశాను. ఈ ఇయర్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి. అంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ అంటే మొత్తం ఎంత ఇన్కమ్ ఎర్న్ చేశానో మొత్తం ఇయర్ మొత్తం నేను క్యాల్కులేట్ చేసుకుంటానండి. దాన్ని ఏమంటారంటే ప్రీవియస్ ఇయర్ అంటారు. ఈ ప్రీవియస్ ఇయర్ మొత్తం ఏదైతే ఇన్కమ్ క్యాల్కులేట్ చేస్తానో దీన్ని నేను అసెస్మెంట్ ఇయర్లో పే చేస్తాను. అప్పుడు ఏమవుతుంది, ఈ ఇయర్లో ఇన్కమ్ ఎర్న్ చేశాను కాబట్టి నెక్స్ట్ ఇయర్లో పే చేయాలి. అంటే ఇది అసెస్మెంట్ ఇయర్ అవుతుందండి. ఓకేనండి. ఓకే, ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ అసెస్మెంట్ ఇయర్ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు మిగతా డెఫినేషన్లో మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ ఎనీ డౌట్ అరైజెస్ ప్లీజ్ కామెంట్.